సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్ నెర్రికాల్వ ఆనుకుని జీవనం గడుపుతున్న గిరిజన మహిళల దుస్థితిని ఆరా తీసి తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భర్త స్వయంగా కల్లారా చూసి హృదయ విదారక దృశ్యాలను చూసి నిర్ఘంతపోయారు. ఈ నర్రికలో పక్కనే మరుగుదొడ్లోని నివాసముంటున్న గిరిజన మహిళ దుస్థితిని చూసి అప్పటికప్పుడే విషయమును సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలవెల విజయశ్రీ తెలియజేసి అక్కడ నివాసముంటున్న అందరికీ పక్క గృహాలకు అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ నెర్రి కాల్వ పక్కన నివాసముంటున్న గిరిజన మహిళల ఆవేదనను కొంత వ్యక్తపరుచుకున్నారు. అయ్యా, మేము చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టుకున్న మరుగుదొడ్లని కాపురం ఉంటున్నామని, మేము శాశ్వత గృహాలు కట్టుకోవడానికి ప్రయత్నిస్తే మా పక్కనే ఉన్న భూయజమానులు మా మీద దౌర్జన్యంగా కఠినంగా దుర్భాషలాడుతూ కించపరుస్తూ చివరికి మహిళలనే కాకుండా దాడి చేయడం కూడా వెనకడబోరని మహిళలందరూ ముక్తకంఠంతో తెలుపుకున్నారు. పరిష్కరించాలని చెప్పేసి తహసీల్దార్ గారికి విన్నవించాం. తహసీల్దార్ గారు మంచిగా స్పందించారు. మంచినీళ్ళ సమస్య అయితే రేపు ఉదయం ఖచ్చితంగా మంచినీళ్ళు వచ్చేటికి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అలాగే సాయినగర్ వాళ్ళ విషయానికి వచ్చేసరికి వారం లోపల అక్కడికి వెళ్ళి సర్వే చేసి వీళ్ళ భూమి అయితే వీళ్ళకి ఇస్తాం, వాళ్ళదైతే వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అయితే మాకున్న ఇంటిమేషన్ ప్రకారం ఆ భూమి మున్సాం నాయుడిది, కోర్టులో కూడా ఆయన ఫేవర్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆయన కూడా రేపు బుధవారం వస్తా అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత మొత్తం ఫిల్ చేసి అవసరమైతే అందరూ కలుసుకొని అక్కడ లేఅవుట్లో తయారు చేసే వాళ్ళందరూ గిరిజనులకు కూడా భూములు నివేశ స్థలాలన్నీ కూడా అర్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఎన్నెన్నో కష్టాలు పడి మేమేదో ఇల్లు కట్టుకోవాలనుకుంటే వచ్చి ఇల్లులు దోసేయడం, ఇల్లులు గాబరా చేయడం, ఇళ్ళలో వాళ్ళు దోసి కొట్టడము, ముగ్గురు మగవాళ్ళు వచ్చి మగవాళ్ళని చూసి ఆడవాళ్ళని కొట్టడం, ఎత్తురుగాయాలు చేయడం, పోలీస్ స్టేషన్లో పోతే ఒకరోజు కేసు తీసుకొని రెండో రోజు వాళ్ళు వచ్చి అయ్యా ఇది మా స్థలం, మాకు కాగితం వచ్చినది అన్నప్పుడు మా కేసులు ఎత్తుకోకుండా మమ్మల్ని విమర్శలు పెట్టి మమ్మల్ని కష్టాలు పెట్టి మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు భర్త ఆకుతోట రమేష్ అన్న వాళ్ళందరూ వచ్చి ఇల్లు చూసి ఇంట్లో దూరి మా కష్టాలన్నీ చూసి అయ్యో అని గుండెలు బాదుకొని వాళ్ళు పోయినారు. అప్పటి నుంచి మాకు అందరికీ తెలిసి ఎక్కడెక్కడ పెద్ద నాయకులంతా ఒక పోగయ్యి అందరూ వచ్చి మాకు మంచి చేస్తున్నారు. నా పేరు మావూరు సుబ్రత్న. మేము దాదాపు 30 సంవత్సరాలుగా ఉంటున్నాము. ఇక్కడ సూళ్లూరుపేట సాయినగరం ముండ్రెడ్డి కాలనీ పక్కన నెర్రికాల ఒకటి సంబంధించి 30 సంవత్సరాలుగా ఉంటున్నాం కాపురాలు. వాళ్ళు వెంకట సుబ్బయ్య అనే కొడుకులు నలుగురు, ప్రభాకర్ అయినా, లక్ష్మీనారాయణ, బాలయ్య, ప్రభాకరు, వాళ్ళందరూ నలుగురు